తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అవమానించడం దారుణమన్నారు తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్. భువనగిరిలో ఉద్యమకారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట తప్పితే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచే విధంగా ఇవాళ మరి టీఆర్ఎస్ అధినేత్రి కవిత గారు వారిని మరి ఉద్యమకారుల కోసం భూములు ఇవ్వాలని ఇవాళ డిమాండ్ చేస్తూ మరి ఉద్యమకారులకు ఇవ్వాలని 30,000 పింఛన్ ఇవ్వాలని మరి చలో బాగాయత్ పేరు మీద మరి మా భూమి మాకే కావాలని కొట్లాడితే మరి కవితమ్మను కిందెత్తేసి అమానుషంగా ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డలను చూడకుండా ఆమెని కిందెత్తేసి దారుణంగా పోలీసులు హింసించారు. ఇది ముమ్మాటికి కుట్రపూరితమైన చర్య. దీన్ని కవిత మా అభిమానులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, ఖబర్దార్, నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు. ఇచ్చిన వాగ్దానం ఉద్యమకారులకు నెరవేర్స్తే ఇవాళ మీకు మళ్ళీ అడ్డుకోవడము, ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను రేపు అడ్డుకుంటాం. ఇవాళ కవితను మీరు కావాలని కవితమ్మ గారిని కిందెత్తేసడం దారుణంగా చేశారు. కాబట్టి అదేవిధంగా మీ శాసనసభ్యులను, అదేవిధంగా మీ ఎమ్మెల్సీలను, అదేవిధంగా మీ మంత్రులను మేము తప్పకుండా తిరుగుబాటు చేస్తాం. ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఉద్యమకారులంటే కేవలం ఇప్పటికీ మన పుణ్యకాలము పుష్కర కాలము పూర్తయి అవమాన పరిస్థితి ఎదురైంది ఉద్యమకారులకు. కాబట్టి ఇక మేము ఆగేది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగేదాకా మా కవితమ్మను మరి హక్కునే చేర్చుకుంటాం. ఉద్యమకారులందరం కూడా మరి కవితమ్మకు అండగా ఉంటామని తెలియజేస్తా